తెలంగాణలో 15 లక్షల మంది పోలీస్ అభ్యర్థులు గత 20 రోజుల నుంచి తెలంగాణలోని 15 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల యొక్క సమస్యలు 20 రోజులుగా ప్రభుత్వం మీద పోరాడుతున్నా కూడా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారిని మా యొక్క సమస్యలపైన స్పందించమని ఈరోజు కోరడం జరిగింది. ఆయన వెంటనే మా యొక్క టైం ఇచ్చి ఈరోజు పోలీస్ నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రతినిధులను మరియు నష్టమైన బాధితుల తరఫున అందరినీ కూడా కలిసి మా యొక్క సమస్యలను వారు వివరంగా విన్నందుకు మా యొక్క టీం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మా యొక్క ప్రధాన సమస్యలు ఏమిటంటే తెలంగాణలో ఉన్న 15 లక్షల మందికి గౌరవ ముఖ్యమంత్రి గారు 5,000 పోస్టులు మాత్రమే వేస్తామని చెప్పడం జరిగింది. కానీ వేకెన్సీస్ 19,000 ఉన్నాయి. కానీ 5,000 వేస్తే ఎలాంటి సమస్య తీరదు. ఎందుకంటే ఒక్కొక్క జాబ్కి 300 మంది కాంపిటీషన్ పెరగాల్సిన అవకాశం ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ 34 సంవత్సరాలు ఉన్నది 32 సంవత్సరాలు తగ్గించారు. అది 36 సంవత్సరాలు పెంచవలసిందిగా కోరుతున్నాం. అలాగే జీవో నెంబర్ 46 నుంచి టీజీఎస్పీని రిమూవ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్తే. ముందుగా బీజేపీ పార్టీ ఆఫీస్కి రావడానికి గల కారణం మీ అందరికీ తెలియాలి కాబట్టి దయచేసి సార్ ఒక నిమిషం నేను మాట్లాడతాను. ఎందుకనంటే మేము ఎక్కడ కూడా మేము ప్రొటెస్ట్ చేసినా కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, పార్టీ లీడర్ దగ్గరికి ఎందుకు పోతున్నారని చెప్పేసి మమ్మల్ని అందరినీ హేళన చేస్తున్నారు సార్. మా యొక్క సమస్య చాలా ప్రజాస్వామ్యబద్ధమైనది, న్యాయబద్ధమైనది. అయితే మన ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షానికి ఎంతైతే ప్రజల మీద బాధ్యత ఉందో ప్రతిపక్ష వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి వీళ్ళకి తెలియపరచాలని చెప్పేసి వచ్చినాం సార్. మేము ఎంత కొట్లాడినా కూడా మా యొక్క సమస్య బలంగా పై స్థాయికి చేరుతలేదు. కాబట్టి మీ యొక్క మద్దతు మాకు కావాలని చెప్పేసి ఇవాళ 30 లక్షల మంది యొక్క నిరుద్యోగుల యొక్క రిప్రజెంటేటివ్గా మేము వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది సార్. సో కాబట్టి దయచేసి ఈ యొక్క 19,000 పోస్టులు మీరు సాధించేదాకా అండ్ వయోపరిమితి కానిస్టేబుల్ 36 సంవత్సరాలు, ఎస్ఐకి 30 సంవత్సరాలు, ఇదంతా కూడా మేము సాధించక మీ యొక్క పూర్తి మద్దతు చివరి స్థాయిలో మాకు కావాలని చెప్పేసి కూడా మీ అందరికీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు చాలా చాలా థ్యాంక్స్. అయితే ఇక్కడికి మేము రావడానికి మెయిన్ రీజన్ ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తామన్నదో ఆ 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం ఒక 70,000 కూడా భర్తీ చేయలేదు సార్ ఇప్పటి వరకు. అయితే దానివల్ల విద్యార్థులు బయటకు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ మీద ప్రివెంటివ్ అరెస్టులు కానివ్వండి, కేసులు కానీ చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏవైతే మా విద్యార్థులు ఉన్నారో సార్, చిక్కడపల్లి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అసలు వాళ్ళకు చాలా తిండికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ విషయమై ఇదివరకు కూడా మేము బీజేపీ ఆఫీస్కి రావడం జరిగింది, చాలాసార్లు రిక్వెస్ట్